Loving relationships. I'm a great admirer of Dr. Bernie Siegel, the Connecticut oncologist who has written Love, Medicine, and Miracles. Dr. Siegel has learned so much from his cancer patients, and I would like to share what he says about unconditional love. సో, ఆవిడ యాక్చువల్‌గా డాక్టర్ బెర్నీ సీగల్ అనే ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్‌ని ట్రీట్ చేసే ఒక డాక్టర్. ఆయన ఒక పుస్తకం రాసారట. 'లవ్, మెడిసిన్ అండ్ మిరాకిల్స్' అని చెప్పి. సో, ఆయన మోస్ట్ ఆఫ్ ది ఆ పుస్తకంలో రాసిన ఈ విషయాలన్నీ కూడా తన దగ్గరికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారంట. అండ్ అన్‌కండిషనల్ లవ్ గురించి ఆయన ఈ విధంగా ఆ పుస్తకంలో రాసారు అని చెప్పి, దాన్ని తను పుస్తకంలో లూయిస్ హే గారి పుస్తకంలో కోట్ చేశారనమాట. ఏమని రాసారట డాక్టర్ సీగల్ గారు? Many people, especially cancer patients, grow up believing there is something terrible flaw at their center of being, a defect they must hide if they are to have a chance for love, feeling unloved and feeling unloved and unlovable and condemned to loneliness if their true selves became known. Some individuals set up defenses against sharing their innermost feeling with anyone. Because such people feel profound emptiness inside, they come to see all the relationships and transactions in the terms of getting something to fill the vaguely understood void within. They give love only on condition that they get something for it. And this leads to even deeper sense of emptiness విచ్ కీప్స్ దెమ్ ఇన్ ద విషియస్ సైకిల్ గోయింగ్. సో, మోస్ట్‌లీ తన దగ్గరికొచ్చే క్యాన్సర్ పేషెంట్స్ అందరిలో కూడా ఒక కామన్ ఎమోషన్‌ని ఆయన అబ్జర్వ్ చేశారంట. అదేంటి అంటే, ఆ క్యాన్సర్ పేషెంట్స్ లోలోతుల్లో వాళ్ళేంటంటే, వాళ్ళలో ఏదో తప్పుంది. అంటే నేనంత పెద్ద యోగ్యురాలు, అర్హత ఉన్నదాన్ని కాదు. నాలో ఏదో తప్పుంది. నేను సరైన దాన్ని కాదు అని ఎందుకో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారంట. ఆ ఫీలింగ్ ఏంటంటే అది వాళ్ళ లోపల పెద్ద ఖాళీని అంటే వాళ్ళ మనసులలో పెద్ద ఖాళీని సృష్టిస్తుందనమాట. ఎవరైనా చక్కటి ఒక వ్యక్తితో పెళ్లయింది వాళ్ళకి. పెళ్లైనప్పుడు ఏంటంటే, వాళ్ళ గురించి ఎక్కడ తెలిసిపోతే వాళ్ళు తమని ప్రేమించరేమో అని చెప్పి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ నిజ స్వరూపాన్ని కానీ, లేదంటే అంటే వాళ్ళు అంత పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు అలా చేసావు, నువ్వు ఇది తప్పు చేసావు, ఇది తప్పు చేసావు అని చెప్పి పెరిగిన ఎన్విరాన్మెంట్‌లో అనుకోండి, వాళ్ళు చిన్న పిల్లలు ఏమనుకుంటారంటే వాళ్ళు తామెప్పుడు తప్పనే అనుకుంటారనమాట. తప్పనే భావంతోనే ఉంటారనమాట. సో, ఏంటంటే వాళ్ళు చేసిన ప్రతి పనికి పెద్దవాళ్ళు, వాళ్ళ చుట్టూతా ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా "నువ్వు అలా తప్పు చేస్తున్నావు, ఇలా తప్పు చేస్తున్నావు" అని చెప్పి చెప్తూ వాళ్ళకి వాళ్ళే తప్పుగా ఫీలయ్యి ఏంటి అంటే, ఓహ్! నేను ఈ పనులు చేస్తే నన్నెవ్వరు ప్రేమించరనమాట అన్న ఒక భావనలో పడిపోయి, రేపెప్పుడైనా వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళవుతారు. చక్కగా ప్రేమించో పెళ్లి చేసుకుంటారు. ఏంటి అంటే వాళ్ళు ఇటువంటి పనులు అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళలో ఉన్న ఏదైనా పనులు చేస్తే గనక నన్నెవరు ప్రేమించరేమో అని వాళ్ళ ఫీలింగ్స్‌ని, వాళ్ళ ఎమోషన్స్‌ని హైడ్ చేసుకుంటూ సో, ఏంటి అంటే ఇంకోటి ఏం చేస్తుంటారంట వాళ్ళు ఒక తెలియకుండానే ఒక కండిషనల్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోతారనమాట. ఏంటి అంటే, వాళ్ళు కేవలం ప్రేమను ఎప్పుడు ఇస్తారంట, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి తనని కూడా తిరిగి ప్రేమించటమో, లేదంటే తనని ఓకే ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ, దయతో చూసుకోవడము, ఇటువంటిది ఏదైనా వాళ్ళు పొందితే గనకనే వీళ్ళు ప్రేమిస్తారనమాట. లేకపోతే వీళ్ళు ప్రేమించలేకపోతారు వాళ్ళని. సో, ఇలాంటి కండిషనల్ ప్రేమలో ఏమైపోతుందంటే, ఇంకా వాళ్ళలో ఎంప్టీనెస్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారన్ అ అ అని అంటున్నారనమాట. సో, ఇది యాక్చువల్‌గా ఆ డాక్టర్ సీగల్ అనే ఆయన గమనించిందనమాట. తన దగ్గరికొచ్చే క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చే పేషెంట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడు ఏదో తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళే అసలు బేసిక్‌గా తప్పుడు మనుషులు అన్నట్టు ఆ ఫీలింగ్‌ని మాస్క్ చేసుకుంటూ, వాళ్ళ ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా బయట పెట్టకుండా, వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎప్పుడు హైడ్ చేసుకుంటూ ఉండే మనుషులు. ఎవరైతే అంటే వాళ్ళలో ఒక ఖాళీతనం ఉంటుందనమాట. ఎవరు నన్ను నింపట్లేదు. నాకేదో ఒక ఖాళీగా అనిపిస్తుంది. నన్నెవరు సంతృప్తి పరచలేకపోతున్నారు అన్న ఒక తెలియని ఒక ఖాళీతనం అనమాట. అంటే వాళ్ళకన్నీ ఉంటాయి చుట్టుపక్కల. చక్కటి సంబంధ బాంధవ్యాలుంటాయి. చక్కటి కెరియర్ ఉంటుంది. డబ్బులుంటాయి. కానీ ఏదో ఖాళీ అన్నమాట. వాళ్ళు ఏదో ఫుల్‌ఫిల్ చేసి నిజంగా ఎంజాయ్ చేయలేకపోతారన్నమాట. ఏదో ఒక తెలియని ఒక ఖాళీతనం ఉంటూ ఉంటుందన్నమాట. అండ్ కండిషనల్‌గా వీళ్ళు ప్రేమనిస్తూ ఉంటారన్నమాట. సో, నీ దగ్గర నుంచి నాకు ఓకే. ఒక మగ వ్యక్తివి. నువ్వు బయటకెళ్ళి నువ్వు ప్రాపర్‌గా ఉద్యోగం చేసి నాకొక భద్రతని కల్పిస్తే నేను నీకు ప్రేమను చూపిస్తాను. నీకు కావాల్సిన విషయాలన్నీ నేను ఫుల్‌ఫిల్ చేస్తాను. అటువంటి కండిషనల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికి ఉంటూ ఉంటారట వీళ్ళు. సో, ఇటువంటి సింప్టమ్స్ అన్నీ వీళ్ళందరూ లోలోతుల్లో అందరూ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కలిగి ఉన్నారు అని ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్‌ని ట్రీట్ చేసి తన పుస్తకంలో రాసినటువంటి ఒక
ఆయన అబ్జర్వేషన్ అన్నమాట ఇది. When I give a lecture, allow my audience the opportunity to ask questions. I can always count on being asked one thing in particular. సో తను ఎప్పుడైనా లెక్చర్స్ ఇస్తూ ఓకే, ఫైనల్‌గా లెక్చర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా క్వెషన్స్ అడగొచ్చు అని ఆడియన్స్‌ని అడిగినప్పుడు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఈ క్వెషన్ మాత్రం తనకెప్పుడుకో వస్తుందంట. ఏంటంటే, నేను ఒక హెల్తీ, లాస్టింగ్ రిలేషన్‌షిప్ అంటే మన తెలుసు కదా! ఒక్కసారి పెళ్లి చేసుకున్నామంటే జీవితాంతం ఆ భర్తతోనే కలిసి ఉంటాము మనం. అంటే సాధారణంగా మన ఇండియన్ మెంటాలిటీ అలాగే ఉంటుంది. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఈ వెస్టర్నర్స్‌కి అట్లా ఉండదు కదా! సో, ఏంటంటే ఒక చక్కటి ఆరోగ్యవంతమైన అండ్ లాస్టింగ్ చాలా అంటే మన జీవిత కాలం పాటు ఉండేటువంటి రిలేషన్‌షిప్స్ ఎలా సాధ్యపడతాయి? ఎలా చేసుకోవచ్చు మనము? అని చెప్పి ఎప్పుడు ఈ క్వెషన్ ఖచ్చితంగా లూయిసే గారికి ప్రతి లెక్చర్‌లోనూ ఈ క్వెషన్ అనేది వస్తదట తనకి. All relationships are important because they reflect how you feel about yourself. If you're constantly beating up yourself by thinking that that everything goes wrong is your fault and that you're always a victim, then you're going to attract the type of relationship that reinforce those beliefs in you. సో, ప్రతి ఒక్క రిలేషన్‌షిప్ ఇంపార్టెంటే. ఎందుకంటే అవి మననికి అద్దం పడుతూ ఉంటాయి. మనం లోపల లోపల మనకి మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి. ఒకవేళ మనకి మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక వ్యక్తి అయితే గనక, అండ్ ఏది తప్పు జరిగినా కానీ అది మీ పొరపాటే. అరెరే! నేనలా చేయకపోవడం వల్ల ఇది ఇలా జరిగిపోయింది. నేనలా మంచిగా ప్లాన్ చేసి ఉండాల్సింది. ఇలా చేయాల్సింది. సో, ఏంటంటే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేసే భావన అండ్ అట్ ది సేమ్ టైమ్ జస్ట్ ఎ మినిట్. సో, ఏంటి అంటే ఎప్పుడు కూడా తమని తాము తమని తాము ఎప్పుడు విమర్శించుకుంటూ తప్పులు పట్టుకునేవాళ్ళు. అండ్ ఏది తప్పు జరిగినా గాని అది నేనే తప్పు చేశాను. అందువల్లే ఇలా జరిగిపోయిందనే విక్టిమ్ మోడ్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళు తప్పకుండా ఎటువంటి రిలేషన్‌షిప్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు. నీ వల్లే అంత తప్పు జరిగిపోయిందని చెప్పి మాటి మాటికి వాళ్ళని ఎత్తి పొడిచి చూపే మనుషులే వాళ్ళ చుట్టూతా ఉంటారు. అటువంటి రిలేషన్‌షిప్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తామని చెప్తున్నారనమాట. One woman told me that she was in a relationship with a caring and loving man, yet she need to test his love. So I asked her, "Why would you test his love?" She said that she felt unworthy of his love because she wasn't loving herself enough. So I suggested 3 times a day she stand with her arms open and say, "I'm willing to let love in. It is safe to let love in." Then I told her to look into her eyes and say, "I deserve. I'm willing to have even if I don't deserve." సో, ఒక వుమెనొచ్చారంట. తనకి చాలా అద్భుతమైనటువంటి ఒక చాలా కేరింగ్ అండ్ ఎంతో ప్రేమ చూపించేంటే ఒక మనిషితో పెళ్లయిందంట తనకి. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సారీ, పెళ్లయిందంట. సారీ, రిలేషన్‌షిప్‌లో ఉన్నారట ఆమె. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఇతని ప్రేమ నిజమేనా? ఇలా టెస్ట్ చేసి చూద్దాం, అలా టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి వివిధ రకాలుగా అతన్ని నిజంగా ఇతను నన్ను ప్రేమిస్తున్నాడా? నిజంగానే ఇతనికింత ప్రేమ ఉందా నా మీద? అని చెప్పి ఎప్పుడు టెస్ట్ చేయాలనుకుంటూ ఉంటుందంట. సో, అప్పుడు ఎందుకిలాగా నాకెంత సేపు అతనిని నమ్మబుద్ధి కావట్లేదు. అట్ ది సేమ్ టైమ్ తనని ఎప్పుడు టెస్ట్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి లూయిస్ హే గారిని వచ్చి అడిగిందంట ఈవిడ. అప్పుడు అడిగినప్పుడు లూయిస్ హే గారు చెప్పారంట. ఎందుకు అంటే, "నువ్వు నిన్ను సంపూర్ణంగా ప్రేమించుకోవట్లేదు. నిన్ను నువ్వు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకోవట్లేదు కాబట్టి, అంటే నన్ను కూడా ఇంత చక్కగా ప్రేమించి కేర్ చేసే మనిషి నాకు జీవితంలో దొరుకుతాడా అని నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టే, తనని మాటి మాటికి టెస్ట్ చేయాలనుకుంటున్నావు. ఒకవేళ అండ్ ఇంకోటేంటి అంటే, నువ్వు ఇంత ప్రేమ నాకు పొందే అర్హత లేదు అని భావిస్తున్నావు. అంటే ఇంత చక్కటి వ్యక్తి నా జీవితంలోకి అసలు వచ్చే అవకాశం ఉందా? అసలు నాకంత సీన్ లేదే అని నువ్వు అన్‌వర్తీగా ఫీల్ అవుతున్నావు. అట్ ది సేమ్ టైమ్ నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించి యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. కాబట్టే నువ్వలా మాటి మాటికి టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నావు. సో, అతను అతని ప్రేమని కంప్లీట్‌గా నువ్వు స్వీకరించడానికి అంత చక్కటి మనిషిని నీ జీవితంలోకి చక్కగా ఆహ్వానించి, తన ప్రేమను పరిపూర్ణంగా పొందడానికి, ఈ టెస్టింగ్ బిహేవియర్‌ని నువ్వు పోగొట్టుకోవడానికి తను సలహా ఇచ్చారనమాట. ఏవని అంటే, సో, మిర్రర్‌లో చూసుకో. నీ కళ్ళలోకి నువ్వు చూసుకొని ఏం చెప్పుకోవాలంటే, ఐయామ్ విల్లింగ్ టు లెట్ లవ్ ఇన్. ఐయామ్ విల్లింగ్. నేను అంగీకరిస్తున్నాను. ఈ ప్రేమను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐ డిజర్వ్. నేను ఈ ఈ ప్రేమని పొందడానికి అర్హురాలిని. అండ్ ఐయామ్ విల్లింగ్ టు హావ్. ఇంకోటేంటి అంటే, అది అంత ప్రేమ నాకు అర్హత లేదు అని అనిపించినప్పటికీ కూడా, నేను విల్లింగ్ అంటే, నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాను. ఇంత చక్కటి ప్రేమని నా జీవితంలోకి తెప్పించుకోవడానికి అని చెప్పి. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే
సో, మనకుండేటువంటి చిన్న చిన్న బిహేవియర్స్ వెనక నిశితంగా పరిశీలించుకుంటే మన యొక్క బిలీఫ్సే. సో, ఎక్కడ మనకి చిన్న కష్టంగా అనిపించినా, చిన్న నష్టంగా అనిపించినా, చిన్న ఇబ్బందిగా అనిపించినా కానీ, ప్రతిసారి ఈ పుస్తకం అంతా చెప్పేదేంటంటే, నీ వెనకున్న బిలీఫ్స్‌ని చెక్ చేసుకో. అండ్ ఇక్కడ ఎందుకు వివిధ రకాల ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారంటే, ఇటువంటి సిట్యుయేషన్ నీ లైఫ్‌లో జరిగినప్పుడు, ఈ రకమైన ఫీలింగ్స్, బిలీఫ్ సిస్టమ్స్ నీ వెనకాలున్నాయా? అని ఒక్కసారి తరచి చూసుకో అని చెప్పి ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ అన్నమాట. వివిధ కోణాల్లో వివిధ అంశాల్లో మనం ఎక్కడ చిక్కుకుపోయి ఉంటాము. సో, అన్ని విషయాలని తరిచి తరిచి అన్నమాట. ఒక పేరెంట్స్ గురించి డిస్కస్ చేశారు. చిల్డ్రన్ గురించి డిస్కస్ చేశారు. ఇప్పుడు రిలేషన్‌షిప్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ మన చుట్టూ ఉండే వస్తువుల గురించి కూడా డిస్కస్ చేశారు. మన చుట్టూ ఉండే వస్తువులు కూడా మన మన బిలీఫ్ సిస్టమ్ యొక్క ప్రతిబింబాలని, మన యొక్క పేరెంట్స్ కూడా మనమే ఎంచుకొనొచ్చామని, వారిని ఏ విధంగా క్షమించి మనం ముందుకు సాగాలని, మన పిల్లల్ని ఏ విధంగా బెటర్‌గా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎటువంటి కష్ట నష్టాలని వాళ్ళు ఎదిగేటప్పుడు ఏ విధంగా ఫేస్ చేస్తారు, వాళ్ళని మరింతగా అర్థం జేసుకోవాలి. మరింతగా వాళ్ళని ప్రేమించాలి. సరైన మార్గంలోకి వాళ్ళకి చూపించాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా వాళ్ళని అర్థం జేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు రిలేషన్‌షిప్స్‌కొచ్చారనమాట. సో, నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకునేటప్పుడు, నీ జీవితంలోకి ఆహ్వానించేటప్పుడు, సో, ఎటువంటి అంటే నీకు ఆ వ్యక్తితో వెళ్ళేటప్పుడు, రిలేషన్‌షిప్‌లో వెళ్ళేటప్పుడు, లేదంటే పెళ్లి చేసుకొని అతనితో వెళ్ళేటప్పుడు, నీకెటువంటి భావనలు కలుగుతున్నాయి? ఆ భావనలు కలిగేటప్పుడు నీకు దాని వెనకున్న బిలీఫ్ సిస్టమ్స్ ఏంటో చెక్ చేసుకోమని మాటి మాటికి లూయిస్ హే గారు మన బిలీఫ్ సిస్టమ్స్ దగ్గరికే వస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే ఎన్నో సార్లు నేను చెప్పుంటాను ఈ మాట కూడా. మనం ఈ జన్మలు తీసుకోవడానికి ఒకానొక కారణం కూడా మన బిలీఫ్ సిస్టమ్స్‌ని మార్చుకోవడం అన్నమాట. అదే ప్రధాన కారణమైనప్పుడు, అసలు మన జీవితంలో ఉన్న అన్ని విషయాల్ని పరిశీలించుకుంటూ, మన బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ మార్చుకుంటే, ఇదే ఆఖరి జన్మ కూడా చేసుకోవచ్చు మనం. మన బిలీఫ్ సిస్టమ్స్ యొక్క ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటది చూడండి. కర్మని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని జన్మలు తీసుకుంటే, కేవలం నమ్మకాలను మార్చుకోవడానికి, మన అపనమ్మకాలని, నమ్మకాలని మార్చుకోవడానికి మాత్రమే కొన్ని జన్మలు తీసుకుంటామనమాట. సో, ఎంత అద్భుతమైన పుస్తకం దొరికింది. సో, ఒకవేళ మనకేదైనా నమ్మకాలు గనక మన జీవితంలో మనం ఎదగకుండా కట్టి పడేస్తూ ఉంటే, ఆ అన్ని నమ్మకాలను మార్చుకోవడానికి ఈ పుస్తకాన్ని ఒక ఆసరాగా చేసుకొని, తప్పకుండా మనందరం మార్చుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ మూవ్ ఆన్. టూ ఆఫెన్ యూ డినై యువర్ గుడ్ బికాజ్ యూ డోంట్ బిలీవ్ యూ కెన్ హ్యావ్ ఇట్. సో, చాలా సార్లు మన జీవితంలోకొచ్చే ఎన్నో సార్లు మంచిని మనం ఆహ్, దాన్ని ఒప్పుకోలేకపోతాం అన్నమాట. ఎందుకంటే ఎక్కడో లోపల బిలీఫ్ సిస్టమ్ ఉంటది ఏంటంటే, ఐ కాంట్ హ్యావ్ ఇట్ అని చెప్పి. ఆహ్, సో, నాకే అసలు ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడైతే నేను చాలా కాలం క్రితం నేను ఈ లూయిస్ హే గారి పుస్తకం చదివినప్పుడు, అసలు నీ జీవితంలో పాజిటివ్స్ ఏంటి కౌంట్ చేయన్నప్పుడు, నా జీవితంలో అన్ని పాజిటివ్సే కనిపించినియి. ఒకానొక ఈ తెల్ల మచ్చలు, ఈ హెల్త్ అన్న విషయం తప్పించి, ప్రతి విషయంలోనూ పాజిటివే. అన్ని చక్కటి సంబంధ బాంధవ్యాలున్నాయి. చక్కటి చదువుంది. చక్కటి ఉద్యోగముంది. ప్రతిసారి నేను ఎళ్ళిన అంటే నాకు వర్క్‌లో కూడా మంచి ఆపర్చునిటీస్ దొరికినాయి. అసలు ఎంత మంచి మంచి ఫ్రెండ్సున్నారు. నన్ను ఎంతగానో చెప్పాలంటే చెయ్యి పట్టుకొని పైకి తీసుకొచ్చినటువంటి ఫ్రెండ్స్ నన్నెప్పుడు కూడా చాలా నేను ధైర్యంగా ఫీలయ్యేలాగా చేసేటువంటి ఫ్రెండ్స్ అంతా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన ఫ్రెండ్సున్నారు. చాలా నా మనసుని, నా హృదయాన్ని స్పందింపజేసినటువంటి ఫ్రెండ్సున్నారు. అన్నీ చూసిన తర్వాత నాకనిపించింది, అమ్మో! నాకింత మంచుందా నా జీవితంలో? అసలు నాకు దీనికి అర్హత ఉందా? అని నిజంగా నేను ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో, నాకు ఈ పుస్తకం చదివేటప్పుడల్లా నాకు అర్హత ఉందా? అని నేను ఎన్ని సార్లు క్వెషన్ చేసుకున్నానో అవి మటుకు అన్నమాట. చాలా సార్లు నేను కేవలం ఈ పుస్తకం చదివే నా నా జీవితంలో ఉన్న అన్ని బ్లెస్సింగ్స్ నేను చూడగలిగానన్నమాట. అంతకు ముందు దాకా నా జీవితంలో ఏం లేవో ఎంతసేపు అయ్యే చూసేదాన్ని. ఏమి లేవో ఎంతసేపు నాకది లేదు, ఇది లేదని నేను ఎంతసేపు కంప్లెయినింగ్‌లోనే ఉండేదాన్ననమాట. అసలు నాకు జస్ట్ లూయిస్ హే గారి పుస్తకం చదివిన తర్వాతే కేవలం ఎప్పుడైతే నా పరిస్థితులు ఏం మారలేదు. లేనివి లేనట్టుగానే ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్టుగానే ఉన్నాయి. కేవలం నా చూసే దృష్టి మాత్రమే మారిందనమాట. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందో. కేవలం ఈ పుస్తకాలు చదవడం వల్ల, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడం వల్ల ఏంటంటే, మనం చూసే దృక్పథం మారిపోతది అంతే. మనం చూసే దృష్టి మారిపోతది. మనం ఇంకా ఎంతో తేలికగా అయిపోతదనమాట మన హృదయం. ఎంతో తేలికగా అయిపోతది మన జీవితంలో నడక. ఎంతో భారంగా, కష్టంగా మన జీవితాన్ని జీవించనవసరం లేదనమాట. సో, యాక్చువల్‌గా ఇది కూడా అన్నమాట. ఎన్నో మంచి విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయనుకోండి, నాకిది అర్హత ఉందా? అని ఎప్పుడు మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోకండి. ఎప్పుడైతే అర్హత ఉందా అని అనుకుంటామో, మన జీవితంలో మంచి జరిగే మంచిని చాలా సార్లు మనకు తెలియకుండానే వెళ్ళగొట్టేస్తూ ఉంటాం అన్నమాట. అమ్మో! అమ్మో! నాకిదొద్దు. ఇంత మంచి జరిగిపోతుందా నాకు? నాకిదొద్దు అని చెప్పి మనకి మనమే కొన్ని పనులు చేసి ఆ వచ్చే మంచిని పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట మనం.
సో, ఎప్పుడు కూడా విల్లింగ్‌గా ఉండండి. ఏదైనా మంచి జరుగుతుందా? నేను కంప్లీట్‌గా దీనికి అర్హురాలిని. అర్హత నాకు కలిగి ఉన్నాను. అట్ ది సేమ్ టైమ్ ఒకవేళ నాకు అర్హత లేకపోయినా, ఇంతకు ముందు చెప్పారు గదా! స్టేట్‌మెంట్. ఒకవేళ నాకు అర్హత లేకపోయినా, ఇంత మంచి జరిగే అర్హత నాకు లేకపోయినప్పటికీ కూడా, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి మీకు. ప్రతి మంచిని ఆహ్వానించండి. అన్ని వైపుల నుంచి ఆ నోబుల్ థాట్స్‌ని నాకు యాక్చువల్‌గా వాట్సాప్‌లో గూడా నాకు ఆ స్టేట్‌మెంట్ ఉంటదనమాట. లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. అంటే ప్రతి డైరెక్షన్ నుంచి మీకొచ్చే మంచిని చక్కగా స్వీకరించండి. మీకొచ్చే మంచిని చక్కగా ఆహ్వానించండి ప్రతీదీ జీవితంలో. For instance, you want to get married or have a long lasting relationship. The person you go out with has 4 qualities you want in a partner. You know you're on your way. You want a little more of this or want to add something new to your list. Depending upon how much you believe you deserve to be loved, you may have to go through a dozen of people before you get what you really want. ఓకే. ఇది యాక్చువల్‌గా మన ఇండియన్ మెంటాలిటీస్‌కి లేదంటే మన ఇండియన్ కల్చర్‌కి అంత సెట్ అయిన విషయం గాదు. సో, ఆవిడేం జెప్తున్నారంటే, ఒకవేళ మీరొక పర్సన్‌ని మ్యారీ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే సాధారణంగా డేటింగ్ అనేది చాలా కామన్‌గా జరుగుతూ ఉంటుందనమాట. సో, లివింగ్ ఇన్ అండ్ డేటింగ్ అనేది చేసి, ఆ తర్వాత వాళ్ళకి సరైన పార్ట్నర్ అనుకున్నప్పుడే వాళ్ళని చూజ్ చేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారనమాట. సో, లూయిసే గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నీకు నా 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 పార్ట్నర్‌కి ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి నువ్వు ఒక 4 క్వాలిటీస్ రాసుకున్నావు. ఫస్ట్ టైమ్ ఒక పర్సన్‌ని డేట్ చేసావు. ఆ డేట్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఆ పర్సన్‌లో ఆ 4 క్వాలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఆ పర్సన్‌తో నువ్వు డేటింగ్‌కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఆ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నీకేమనిపించిందంటే, ఇంకా నాకు కావాలి అని అనిపించిందనుకో, ఆగు అక్కడితో. అట్ ద సేమ్ టైమ్ లేదు అంటే, నాకు ఇంకొన్ని క్వాలిటీస్ ఉంటే బావుంటుంది అని అనిపించిందనుకో, అప్పుడు ఏంటంటే ఆహ్, మనం ఎంత అర్హత అంటే నేను ఎంత ప్రేమించబడిన దాన్ని, నాకెంత అర్హత ఉంది అని నువ్వెంత బిలీవ్ చేస్తావో దానికి తగ్గట్టుగా నువ్వేంటి అంటే నీ లిస్ట్‌ని మోడిఫై చేసుకుంటూ పోతూ ఉండి నీకెప్పుడైతే గనక అంటే అట్‌లీస్ట్ ఒక డజన్ అంటే అట్‌లీస్ట్ ఒక 12 15 పీపుల్‌ని నువ్వు డేట్ చేసిన తర్వాత నాకు నిజంగా ఇతను ఒక రైట్ పర్సన్ అని నువ్వు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసిన తర్వాత మాత్రమే అండ్ ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోమంటున్నారు? అండ్ ఎప్పుడైతే గనక అంటే బేస్డ్ ఆన్ యువర్ బిలీఫ్స్ ఏ ఏ నమ్మకాలున్నాయి నీ డిజర్వబిలిటీ గురించి. నాకు ఏది అర్హత కలిగి ఉన్నాను. నేనెంత ప్రేమించబడే అర్హతని నేను కలిగి ఉన్నాను అన్న దాని గురించి ఆ బిలీఫ్ సిస్టమ్స్‌ని గురించి ఒక్కసారి తరిచి చూసుకొని దానికి తగ్గట్టుగా మీరొక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, దానికి తగ్గట్టుగా మీకు కొంతమందితో డేటింగ్‌కి వెళ్ళి, ఆ తర్వాత మీకు ఎవరైతే సరైన పార్ట్నర్ అనుకుంటున్నారో వారితో మాత్రమే ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారనమాట. సో, ఇట్ మైట్ నాట్ యాక్చువల్లీ సూటబుల్ ఫర్ అస్. సో, చాలా మటుకు పెద్దవాళ్ళు ఏది చూపిస్తే అది లేదు అంటే మహా అయితే ప్రేమ పెళ్లి. ఇంకంతే. మనం మన అంతకు మించి పెద్ద ఆప్షన్స్ మన కల్చరల్‌గా, మన ట్రెడిషనల్‌గా అలా లేదు అనమాట. సో, ఇట్స్ నథింగ్. దాని గురించి మనం ఏం పెద్ద వరీ అవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు. మనం ఎందుకు ఇండియాలోనే పుట్టాం? ఎందుకు ఇలాంటి కల్చర్‌లోనే పుట్టాం? ఎందుకు అంటే ఈ కల్చర్, ఈ ట్రెడిషన్ అండ్ ఆ పర్టిక్యులర్ ఇండియా అనే కంట్రీనే మనం మన లైఫ్ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోగలిగిన ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టే ఇక్కడ పుట్టాం. ఎందుకు వెస్టర్న్ కల్చర్‌లో పుట్టలేదు అంటే, సో, మన ఇండియన్ కల్చర్‌లో మనకి ఏది రావాలి ఉందో అది సరైనదే మనకి. సో, దాని గురించి మనం అసలు ఏనాడు బాధపడాల్సిన అవసరం లేదనమాట. Likewise, if you believe that higher power has surrounded you with truly loving people, or that everyone you meet or know brings all good into your life, then those are the type of relationships you will ultimately draw to yourself. ఒకవేళ గనక నీకెప్పుడు ఒక నమ్మకం ఉందనుకోండి, భగవంతుడు నన్నెప్పుడు కూడా చాలా చక్కటి కుటుంబంతో, చాలా చక్కటి తోబుట్టువులతో, తర్వాత మంచి ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో నన్నెప్పుడు కూడా ఉంచాడు. సో, నా జీవితంలోకొచ్చే పార్ట్నర్ కూడా చాలా చక్కటి వ్యక్తి. నా జీవితంలోకొస్తాడు అని నీ బిలీఫ్ సిస్టమ్ అయితే గనక, తప్పకుండా నీకు అటువంటి చక్కటి రిలేషన్‌షిప్పే నీ జీవితంలోకి వచ్చి తీరుతుంది. సో, మన నమ్మకాలని ఒకవేళ గనక మీకు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఏదన్నా అపనమ్మకాలుంటే వాటన్నిటిని తీసేసి, నాకు ఎంతో మంచి చేశాడు భగవంతుడు. నాకు చక్కటి కుటుంబాన్నిచ్చాడు. నాకు చాలా చక్కటి వ్యక్తి నా జీవితంలోకి వస్తాడు అని నీ బిలీఫ్ అయితే గనక, నీకు అటువంటి చక్కటి వ్యక్తే నీకు ఖచ్చితంగా నీ జీవితంలోకి నువ్వు అట్రాక్ట్ చేస్తావు. ఓకేనా? కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్. సో, కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్ అంటే అసలు నేను యాక్చువల్‌గా మన క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు నేను ఇదే చూస్తున్నాననమాట. కోడిపెండెంట్ రిలేషన్‌షిప్ అంటే ఏంటి అంటే సో, ఇద్దరిలో ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే మోస్ట్‌లీ
ఏదర్ ఆల్కహాల్‌కి బానిసో, లేదంటే ఏదైనా డ్రగ్స్ తీసుకునే బానిసో అయ్యుండి, సో, వాళ్ళలో ఏంటంటే, వాళ్ళలో ఉన్న వెలితిని, వాళ్ళలో ఉన్న తప్పుల్ని కప్పిపుచ్చటానికి వేరే వాళ్ళ పైన అజమాయిషీ చెలాయిస్తూ, వాళ్ళని ఎంతసేపు తక్కువగా, లోగా ఫీల్ చేస్తూ వీళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. లేదు అంటే గనక ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఇదివరకు రోజుల్లో మన ఇండియాలో చూస్తే వైఫ్‌కి నిజంగా వాళ్ళ యొక్క ట్రూ ఫీలింగ్స్ నాకిది కావాలి, ఇది వద్దు, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పే అధికారం కూడా లేకుండా కేవలం భర్త అనేవాడే మాత్రం ఒక డామినెంట్ ఫిగర్ లాగా, ఒక హిట్లర్ ఫిగర్ లాగా ఎంతసేపు తను చెప్పే మాటలే తన నిర్ణయాలు మాత్రమే అంటే ఇంట్లో నడిపించాలి. సో ఏంటి అంటే ఒకళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకొక బౌండరీస్ ఉండవనమాట. వాళ్ళకి ఎక్కడ లిమిటేషన్స్ పెట్టాలి. ఏంటంటే భార్య ఏం చెయ్యాలో నిర్ణయిస్తారు. ఎలా మాట్లాడాలో నిర్ణయిస్తారు. ఏం తినాలో నిర్ణయిస్తారు. ఎలా తినాలో నిర్ణయిస్తారు. ఏం చేయాలో నిర్ణయిస్తారు. సో, కంప్లీట్‌గా ఒక ఒక ఒంటెద్దు బండిలాగా ఏంటంటే పక్కన వాళ్ళని అసలు ఏ మాత్రం పట్టించుకోనటువంటి వాళ్ళ ఫీలింగ్స్‌కి, వాళ్ళ ఎమోషన్స్‌కి అసలెప్పుడు ఏంటంటే ఈ భార్య అనే వ్యక్తి ఇదివరకు మన మన పూర్వకాలంలో కొంతమందిని చూస్తే గనక ఇలా తెలుసు కదా మనకి ఆ రిలేషన్‌షిప్స్. భర్త అనేవాడు డామినేటింగ్ ఫిగర్‌గా ఉండేవారు. నోరెత్తి మాట్లాడడానికి, ఏడవడానికి, కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండేవారు కాదు. భార్య ఏంటంటే ఎంతసేపు అణగదొక్కబడి ఉండేటువంటి ఇట్లాంటి అణగదొక్కబడి ఉండేటువంటి రిలేషన్‌షిప్స్‌ని కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్ అని అంటారని నేను యాక్చువల్‌గా నేను జస్ట్ వచ్చే ముందే నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూస్తున్నాననమాట. అసలెలా ఎలా ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా. సో, ఏంటంటే భార్య ఒక జోకేసి నవ్వడానికి లేదు. ఏంటంటే భర్త ఎటువంటి చేష్టలు చేసినా కానీ అంటే ఇదొక జోక్ అంటే గనక ఆ భార్య కూడా నవ్వాలనమాట. సో, ఒక బౌండరీస్ లేవు భార్యకక్కడ. లేదు మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడానికి కానీ హక్కు ఉండదనమాట వాళ్ళకి. సో, అలాంటివన్నమాట కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్ అనేవి. సో, ఇక్కడ దాని గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు లూయిసే గారు. సో, కొంత బేసిక్ ఐడియా అయితే వచ్చింది గదా! మీకింకా కొంచెం కావాలి అంటే ఒకసారి యూట్యూబ్‌లోకెళ్లి చూడండి. నేను గూడా ఇంకా నేను గూడా ఇంకా చూడడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఆల్‌రైట్. Personal relationship always seem to be the first priority for many of us. Perhaps you are always searching for love. Hunting for love doesn't bring the right partner because the reasons you are wanting love are unclear. We think, "Oh, if I only had someone who loved me, my life would all be better." That's not the way it works. సో, పర్సనల్ రిలేషన్‌షిప్ ఎస్పెషల్లీ భర్త లేదంటే భార్య. సో, ఇలాంటి రిలేషన్‌షిప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు తెలుసు కదా! మ్యారేజ్ అనేది చాలా చాలా పెద్ద మెట్టు అని మనం ఎప్పుడు గూడా భావిస్తూ ఉంటాము. ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత జీవితమే మారిపోతుంది అని జెప్పేసి మనకు తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ ది లైఫ్ మనం మ్యారిడ్ రిలేషన్‌షిప్‌లోనే ఉంటాం. మహా అయితే 25 ఏళ్ళు పేరెంట్స్ దగ్గరుంటాము. ఆ తర్వాత మిగతా 75 సంవత్సరాలు ఒక భర్త అనేవాడో, లేదంటే భార్య అనే వాళ్ళతోనే మనం జీవిస్తూ ఉంటాము. సో, ఆ రిలేషన్‌షిప్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దే కీప్ ఆన్ సెర్చింగ్ ఫర్ లవ్. నాకు ప్రేమించేవారు కావాలి. అండ్ హంటింగ్ ఫర్ లవ్ అన్నమాట. లిటరల్‌గా ఏంటి అంటే, నాకొక రైట్ పార్ట్నర్ కావాలి. అండ్ ఏంటి అంటే, నన్నెంతో ప్రేమించాలి. సో, ఎందుకు ప్రేమించాలి అన్న రీజన్స్ క్లారిటీ లేకుండా చాలా మంది ఎతుకుతూ ఉంటారు. అసలు వాళ్ళకెందుకు కావాలి ప్రేమ? వేరే వాళ్ళ నుంచే ఎందుకు కావాలి ప్రేమ? ఎందుకు ఎతుకుతున్నారు అంటే వాళ్ళకి అంత క్లారిటీ ఉండదనమాట వాళ్ళలో వాళ్ళకి. బట్ నన్ను మాత్రం ప్రేమించేవాళ్ళు కావాలి అనేసి అందరికీ ఉండే ఒక కామన్ కోరిక, ఊహ అననుకోండి. అయితే ఏంటి అంటే ఆహ్, వాళ్ళు యూజువల్‌గా చాలా మంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారంటే, నా జీవితంలోకి ఒక ప్రేమించే వ్యక్తి వస్తే చాలు. ఇంక అంతే ఆల్ సెట్. నా లైఫ్ అంతా బెటర్ అయిపోతుంది. బట్ అలా అది వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారనమాట. నువ్వు ప్రేమించే వ్యక్తిని కోరుకోవడము, నీ లోపల అంత క్లారిటీ లేకపోవడము, ఒక్కసారి నన్ను ప్రేమించే వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నా అంటే ఇంక అంతా అయిపోయింది అనేసి అనుకుంటాం. కానీ అలా కాదు అని చెప్తున్నారనమాట. సో, వన్ ఎక్సర్‌సైజ్ దట్ ఐ రికమెండ్ టు write down the qualities you want from a relationship, such as fun, intimacy, open, positive communication, etc. Look at your list. Are these standards impossible to fulfill? Which of the requirements could you supply yourself? ఓకే. సో, తను ఒక ఎక్సర్‌సైజ్ చెప్తాను నేను చూడండి. మీరు, మీరొక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. మీ భర్తతో మీ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అండ్ మీ భర్తతో మీరు ఓకే. మ్యారేజ్ అయిపోయింది. లేదంటే మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. అసలు తన దగ్గర నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఈ రిలేషన్‌షిప్‌లో ఏముండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? తనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. చాలా ఫన్నీగా అంటే ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా జోకులేసుకుంటూ, ఇంటిమసీ, తర్వాత ఓపెన్ అండ్ పాజిటివ్ కమ్యూనికేషన్. ఎప్పుడు కూడా ఓపెన్‌గా
ఎక్కడ ఏది మార్చుకోవాలో చక్కగా చెప్పుకుంటూ, అంటే లోపల పెట్టేసుకొని ఏదో వేరే వాళ్ళని భరిస్తున్నట్టుగా కాకుండా పాజిటివ్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. సో, ఇట్లా రాసుకోండి. ఒక్కసారి ఈ లిస్ట్‌ని మీరే తరచి చూసుకోండి. ఈ స్టాండర్డ్స్ మీకు మీరు ఇచ్చుకోగలరా? అని చెప్పి ఒక్కసారి చూసుకోండి. తరచి చూసుకోండి. ఈ స్టాండర్డ్స్ అనేవి మీకు మీరు ఇచ్చుకోగలరా? దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ ఫర్ ది నీడ్ ఫర్ లవ్ అండ్ బీయింగ్ నీడీ ఫర్ లవ్. Being needy for love. Okay. When you are needy for love, it simply means that you are missing love and approval from the most important person you know, that is yourself. You become involved in the relationships that are codependent and infectious for both the partners. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం కూడా చెప్పారు యాక్చువల్‌గా యూట్యూబ్‌లో ఏంటి అంటే, ఈ కోడిపెండెంట్ రిలేషన్‌షిప్‌లో ఏంటి అంటే ఆహ్, ఈ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, ఆ అజమాయిషీ చేసే పార్ట్నర్ ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర నుంచి ఓకే. నేను ఈ వ్యక్తి నుంచి ప్రేమ కోరుకుంటున్నాను. సో, తిట్టినా, కొట్టినా ఈ వ్యక్తితోనే నేను పడుంటాను. ఎందుకంటే, ఈ వ్యక్తి మాత్రమే నన్ను ప్రేమించే వ్యక్తి అన్న అపోహలో, ఒక ఊహలో, ఒక ఇమాజినేషన్‌లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. ఈ వ్యక్తి మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రేమించగలడు. ఈ వ్యక్తి తప్పితే నాకు జీవితం లేదు అనేసి ఏంటంటే, వాళ్ళ రెక్కలను వాళ్ళనే కత్తిరించుకుని, ఇంక అంటే ఆ అజమాయిషీ పొందడానికి అలవాటు పడిపోయి, ఇంక అందులోనే ఉండిపోతారనమాట. వాళ్ళు ఎంతసేపు కుంగి కుసించిపోతున్నారని లోలోపల వాళ్ళకర్థం కాదనమాట. తిట్టినా, కొట్టినా నా భర్తే గదా! రేపు ప్రేమ చూపించినా వాడే కదా! అని చెప్పేసి ఇంకెంతసేపు వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని, వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ జీవిత ఆశయాల్ని అన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఆహ్, వాళ్ళు చూపించే ఎదుటి వ్యక్తి చూపించేటువంటి కొంత ప్రేమ కోసం వాళ్ళు పెట్టేంటువంటి హింసని, వాళ్ళ అజమాయిషీని, వాళ్ళ పెద్దరికాన్ని, పెత్తనాన్ని అన్నిటిని సహిస్తూ వాళ్ళలా కుంచించుకుపోయి ఉంటూ ఉంటారనమాట. సో, యాక్చువల్‌గా మనం జన్మ తీసుకుంది ఏంటి అంటే, నువ్వెందుకు నిన్ను ఎందుకు పుట్టించాడు భగవంతుడంటే, నీకొక యూనిక్‌నెస్ ఉంది. నీ 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 లైఫ్ పర్పసెస్ కొన్నుంటాయి. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ అన్నిటిని ప్రాపర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ, నీ ఏంటంటే ఎవరైనా గాని అల్టిమేట్‌గా లవ్ అండ్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారనమాట. సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణమైన ప్రేమ. అది. నువ్విలా ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని కండిషనల్ లవ్ ఎవ్వరు కూడా కోరుకోరనమాట. సో, ఏంటంటే కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్ అనేవి ఇలా ఉంటాయంట. ఆ ఎదుటి పార్ట్నర్ కూడా ఇతను అంటే పెత్తనాన్ని చలాయిస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు అని కాకుండా ఏంటి అంటే, దాన్ని అర్థం చేసుకొని అందరూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ హింసని వాటన్నిటిని భరిస్తూ నాకితని దగ్గర నుంచి నాకితని దగ్గర నుంచి ప్రేమ కావాలి. ఇతనే భర్త నాకు. ఇతనే నా సర్వస్వం. ఇతని నుంచే నాకు ప్రేమ కావాలని చెప్పి నీడీ అన్నమాట. వాళ్ళకేంటంటే మిగతా వాళ్ళెక్కడి నుంచి పెద్ద ప్రేమ వచ్చింది లేదనమాట. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం అన్న అసల యాస్పెక్టే వాళ్ళకి తెలీదనమాట. ఇంకెంతసేపు ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి మాత్రమే నేను ప్రేమ పొందగలనని చెప్పి వాళ్ళకి అతుక్కుపోయి ఉంటూ ఉంటారనమాట. అవి కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్ అని నేను యూట్యూబ్‌లో చూసాననమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఏంటంటే ప్రేమ కోరుకోవడం వేరు. నాకు ప్రేమే అంటే ఆహ్, నీడీ అన్నమాట. నాకు ప్రేమ మాత్రమే నన్ను ఫుల్‌ఫిల్ చేయగలదు. ప్రేమ ప్రేమ మాత్రమే కోరుకోవడం. అంటే నాకిది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో నాకు అంత సరిగ్గా తెలియట్లేదు ఒక విధంగా చెప్పాలి అంటే. ఎవరైతే తమని తాము ప్రేమించుకోవడం తెలీదో, ఎవరికైతే ఎప్పుడు ప్రేమను పొందక, ఎప్పుడు వారిని వారు ప్రేమించుకోవడం, వారిని వారు యాక్సెప్ట్ చేసుకోవడం, అప్రూవ్ చేసుకోవడం తెలియదో, వాళ్ళెంతసేపు ఏంటంటే బయట వ్యక్తుల నుంచి, బయట సందర్భాల నుంచి, బయట విషయాల నుంచి ఎంతసేపు నువ్వు నా మీద ప్రేమ చూపించు అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అటువంటి వారు ఖచ్చితంగా ఈ కోడిపెండెంట్ రిలేషన్‌షిప్‌లో పడుతూ ఉంటారు. ఎదుటివారు ఏం చేసినా కానీ వాళ్ళకొక లిమిటేషన్స్ ఉండదు. వాళ్ళకొక బౌండరీస్ ఉండవు. వాళ్ళ జీవితాన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టేసి కూర్చుంటారనమాట. "నువ్వు నాకు ప్రేమనివ్వు చాలు. నువ్వు ఏది చేసినా కానీ నాకేం పర్వాలేదు" అని చెప్పేసనమాట. వెన్ వి నీడ్ సమ్‌వన్ ఎల్స్ టు ఫుల్‌ఫిల్ అస్, వి ఆర్ కోడిపెండెంట్. ఎప్పుడైతే వేరే వ్యక్తుల నుంచి మాత్రమే అంటే నాకిది రావాలి, ఈ ప్రేమ కావాలి, స్వేచ్ఛ కావాలి, నువ్వే ఇవ్వాలి అని చెప్పి ఎదుటి వ్యక్తుల నుంచి, ఎదుటి విషయాల నుంచి మనం కోరుకుంటూ ఉంటామో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కోడిపెండెన్సీలో ఉన్నట్టు అని చెప్తున్నారనమాట. వెన్ వి రిలై ఆన్ అనదర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్, సో వి డోంట్ హావ్ టు డూ ఇట్ ourself, we become codependent. Many of us come from the dysfunctional families and have learned codependency from the way we grew up. I believed for years that I am not good enough and I sought love and approval wherever I went. సో, చాలా మటుకు ఏంటి అంటే మోస్ట్‌లీ మన పేరెంట్స్‌కి వాళ్ళందరికీ తెలియక సో, ఇలాంటి కోడిపెండెంట్ రిలేషన్‌షిప్స్‌లో చాలా మటుకు డిస్‌ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి చిన్న పిల్లలం కాబట్టే మనము
మనకి తెలియకుండా ఏంటి అంటే, ఈ భర్త అనే ఫిగర్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మనం ఒక చీర కట్టుకున్నాం అనుకోండి, మనల్ని మనం ప్రేమించుకోము. మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోము. నేను బాగున్నానా అండి? నేను బాగున్నానా అండి? నేను చేసిన కూర బావుందా అండి? నేను ఇలా చేశాను అది బావుందా అండి? సో, నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టావో, అప్పుడేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి నువ్వు పెద్దగా ఆశించడం మానేస్తావనమాట. సో, ఇప్పటిదాకా ఏంటి అంటే, నువ్వు ఎటువంటి ఫ్యామిలీ నుంచి, ఎటువంటి బిలీఫ్ సిస్టమ్స్ నుంచి పెరిగి వచ్చావో, ఆబ్వియస్‌గా నువ్వు కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తుల నుంచే అన్నీ కోరుకోవడం మొదలుపెడుతూ ఉంటావు కాబట్టి, మేబీ నువ్వు తెలియకుండానే కోడిపెండెంట్ అయిపోవచ్చు. సో, ఏంటి అంటే అండ్ లూయిస్ హే గారు కూడా అలాగే అనుకున్నారంట. ఎప్పుడు కూడా తను అంత అంటే ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అని చెప్పి అనుకునేవారంట. అండ్ ప్రతిసారి కూడా లవ్ అండ్ అప్రూవల్ ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకునేవారంట. తనని తాను ఎప్పుడు చూసుకునేవారు. తనని తాను లవ్ చేసుకునేవారు కాదనమాట లూయిస్ హే గారు కూడా. ప్రతి ఒక్కటి తనని ప్రేమించబడాలి అని చెప్పి, తన అప్రూవల్ పొందాలని చెప్పి ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకునేవారట. If you're always telling the other person what to do, then you're probably trying to manipulate the relationship. సో, ప్రతిసారి ఎదుటి వ్యక్తికి మన భర్తకో, లేదంటే భార్యకో నువ్విలా చెయ్యి, అలా చేస్తున్నావు, అలా చెయ్యి అని చెప్పి చెప్తున్నాము అంటే గనక, మనం తెలియకుండానే ఆ రిలేషన్‌షిప్స్‌ని మానిప్యులేట్ చేస్తున్నాం. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూర్ వర్కింగ్ టు చేంజ్ యువర్ ఓన్ ఇన్నర్ ప్యాటర్న్స్, దెన్ యూ ఆర్ అలౌవింగ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ దేర్ రైట్ కోర్స్. సో, అలా కాకుండా ఒకవేళ నీ లోపల నీ ఇన్నర్ ప్యాటర్న్స్ ఏవున్నాయో వాటిని మార్చుకోవడానికి ఎలాగా ఇన్ ఎ పాజిటివ్ వే మనం గనక అంటే ఇప్పుడు చూడండి నాకున్న కొన్ని బిలీఫ్స్, నాలో ఉన్న కొన్ని ప్యాటర్న్స్ ఇవి మంచివి కాదు. అంటే ప్రతిసారి ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా వినకుండా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడం నా ప్యాటర్న్ అనుకోండి. వాటిని గనక నేను మార్చుకోవడానికి ప్రయత్నించాననుకోండి, అప్పుడు నా జీవితము రైట్ కోర్స్‌లో నడుస్తుంది. అంతేగాని ఎదుటి వ్యక్తిని ఎంతసేపు నువ్విలా చేయబట్టే నేనలా రియాక్ట్ అవుతున్నాను. సో, నా రియాక్షన్‌ని నేనెప్పుడు సమర్థించుకుంటూ, నీ ఎదుటి వ్యక్తిలో ఉన్న ఎంతసేపు తప్పుల్ని చూపిస్తూ ఉన్నాననుకోండి, నేనేం మారను. అండ్ ఎదుటి వ్యక్తిని మాటి మాటికి మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమని? "నువ్వెంతసేపు నువ్వే తప్పు. ఎంతసేపు నువ్వే తప్పు. నేను రైటే. నా రియాక్షన్ రైటే. నేను అరిచి గొడవ పెట్టడం కరెక్టే. అంతా కరెక్టే. బట్ నీదే తప్పు." సో, అలా కాకుండా ఎప్పుడు కూడా ఏంటంటే, మనలో ఉన్న ఇన్నర్ ప్యాటర్న్స్‌ని మనం ఎప్పుడైతే మోడిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామో, మన రిలేషన్‌షిప్ ఎప్పుడు కూడా రైట్ కోర్స్‌లో వెళ్తూ ఉంటుందని చెప్తున్నారనమాట. Take a moment. Take a moment to stand in front of the mirror and think about some of your negative childhood beliefs that have been affecting in your relationship. Can you see how you're still recreating the same beliefs? Think some positive childhood beliefs. Do they hold the same charge for you as the negative ones? సో, ఏంటి అంటే ఒక్కసారి అద్దం ముందు నించోండి. అద్దం ముందు నించొని మీ చిన్నప్పటి యొక్క నెగెటివ్ బిలీఫ్స్ కానీ, పాజిటివ్ బిలీఫ్స్ కానీ అవి ఏ విధంగా ఇప్పుడు మీరున్న రిలేషన్‌షిప్‌లో అవి కనబడుతున్నాయి అని ఒక్కసారి తరచి చూసుకోండి. నెగెటివ్ బిలీఫ్స్ అయితే ఖచ్చితంగా మనం మార్చుకొని తీరాలి. మార్చుకొని తీరుతాం. అలాగే పాజిటివ్ బిలీఫ్స్ అయితే గనక దాన్ని మరింతగా కంటిన్యూ చేస్తాం. పాజిటివ్ బిలీఫ్స్ ఏంటి? చక్కటి లాంగ్ లాస్టింగ్ రిలేషన్‌షిప్. సో, భర్తతో ఈ విధంగా ఉండొచ్చు. అంటే ఆహ్, సో, నెగెటివ్ బిలీఫ్స్ ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు రిలేషన్‌షిప్ గురించి? ఎప్పుడు మన ఎమోషన్స్‌ని, మన ఫీలింగ్స్‌ని ఓపెన్‌గా డిస్కస్ చేయడం అనేది మన అమ్మలకి తెలీదనుకోండి. అదే మనం చూసామనుకోండి. ఓకే. ఇప్పుడేంటంటే భర్తతో కూర్చొని చక్కగా ఏంటి అంటే మనం ఒక ఓపెన్ అండ్ పాజిటివ్ కమ్యూనికేషన్ ఒకటి మనం పెట్టుకుందాము. వీక్లీ ఒకసారి మాట్లాడుకుందాము. ఈ వీక్‌లో ఏంటి అంటే అనవసరంగా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసుకున్నామా? దేని గురించైనా తర్జన భర్జన పడుతున్నామా? సో, దీన్ని ఇంకా బెటర్‌గా ఏ విధంగా చేసుకోవచ్చని చెప్పి మనం కంపల్సరీ వారంలో ఒక్కసారి మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందాము. మన రిలేషన్‌షిప్‌ని ఎలా ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు, ఇంకా బెటర్‌గా చేయొచ్చు. మనని మరింతగా ఎలా బెటర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఇది చిన్నప్పుడు మీకున్న నెగెటివ్ బిలీఫ్ అనుకోండి. లేదు భర్త ముందు నోరెత్తి మాట్లాడకూడదు. అసలా ఎదిరించకూడదు అని చెప్పేసి. ఇప్పుడేంటంటే దాన్ని పాజిటివ్ కింద మార్చుకోండి. లేదు పాజిటివ్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకుందాం మనం. ప్రతిసారి మాట్లాడుకుందాం అని చెప్పేసి. ఇప్పుడు లక్కీగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈవెన్ మగవాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మారుతున్న పోకడలు బట్టి. సో, ఏంటంటే వాళ్ళు గూడా ఇదివరకు రోజుల్లా కాకుండా ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు గూడా వంటలు చేస్తున్నారు. వాళ్ళు గూడా ఇంట్లో ఉన్న పనులు సమస్తం చేస్తున్నారు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టాస్క్ అని గూడా చెప్పొచ్చు. లక్కీలీ ఈ జనరేషన్‌లో ఉన్న వాళ్ళందరికీ, ఆడవాళ్ళందరికీ. సో, టేక్ దిస్ ఆపర్చునిటీ అనేసి నేననుకుంటాననమాట. టేక్ దిస్ ఆపర్చునిటీ చక్కగా ఫ్రీగా ఓపెన్‌గా డిస్కస్ చేసుకోండి అండ్ హావ్ ఎ బెటర్ రిలేషన్‌షిప్స్ అని. ఓకే. టెల్ థట్ యువర్ నెగెటివ్ బిలీఫ్స్ నో లాంగర్ సర్వ్ యూ అండ్ రీప్లేస్ it with a new and positive affirmations. You may want to write the new beliefs down and place them wherever you can see them every day. Again, be patient with yourself. Persevere with the new belief as much as you do with the old one. There are many times I slipped back into the old patterns before my new beliefs took root.
సో ఏంటి అంటే మీకేదన్నా ఈ రిలేషన్‌షిప్‌లో మీ చిన్నప్పటి చైల్డ్‌హుడ్‌లో మీరు చూసినటువంటి ఏదన్నా అపనమ్మకాలు అవి ఇప్పటికీ మీరున్న రిలేషన్‌షిప్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి అని అనుకుంటే గనక వాటిని ఖచ్చితంగా పాజిటివ్ బిలీఫ్స్ కింద మీరు నెగెటివ్ బిలీఫ్స్ ఏమిటో రాసుకొని దాన్ని పాజిటివ్ వైపు మార్చుకోండి. మార్చుకుని దాన్ని కంటిన్యూయస్‌గా, పర్సిస్టెంట్‌గా ట్రై చేయండి. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, వాటిని ఆ బిలీఫ్ సిస్టమ్‌ని మీ బుర్రలోకి బాగా ఎక్కించుకోవడానికి. అండ్ చాలా సార్లంట తను ఎప్పుడైతే కొత్త బిలీఫ్ సిస్టమ్స్‌ని ఫార్మ్ చేసుకుంటున్నారో, చాలా సార్లు తను ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్‌లోకి పడిపోయారట. అయినా కానీ, పడినా కానీ మళ్ళీ లేచి, మళ్ళీ లేచి ఆ పాజిటివ్ బిలీఫ్స్ వైపు నడుస్తూ, దాని వైపు అడుగులు వేస్తూ, దాన్ని ఎంతసేపు కూడా చేయడానికి ప్రయత్నించారనమాట లూయిస్ హే గారు. సో, ఇంకొక్క పారాగ్రాఫ్ చెప్పుకొని ఆపేసుకుందాం. ఓకేనా? Uh, okay. Remember, when you're able to contribute to the fulfillment of your own needs, then you will not be so needy. ఎప్పుడైతే నీకు నువ్వుగా అంటే ఇప్పుడు నేను ప్రేమించబడాలని కోరుకుంటున్నావు. నీకు నువ్వే ప్రేమ ఇచ్చుకున్నావనుకోండి. నిన్ను నువ్వే అప్రిషియేట్ చేసుకుంటూ, నిన్ను నువ్వే అబ్బా! నువ్వంటే నాకు భలే ఇష్టం. అసలు ఎంత చక్కటి పనులు చేస్తున్నావు అని ఎప్పుడు అప్రిషియేట్ చేసుకుంటూ, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పి నీకు నువ్వు ఇచ్చుకుంటే గనక బయట వ్యక్తుల నుంచి మనం ఎక్కువ నీడీగా తయారవ్వమనమాట. బయట వ్యక్తులు ఏదో మనకి, మనకి ప్రేమించాలనో, మనల్ని అప్రిషియేట్ చేయాలనో ఎక్కువ ఎదురు చూపులుండవనమాట. తద్వారా మనం చాలా బెటర్‌గా ఫీల్ అవుతాం మనకి మనమే. తద్వారా ఈ కోడిపెండెంట్ రిలేషన్‌షిప్ నుంచి మనం యాక్చువల్‌గా ఏంటంటే ఇండిపెండెంట్‌గా తయారవుతాం. ఆబ్వియస్‌గా చక్కటి రిలేషన్‌షిప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మన ఓన్ ఎమోషన్స్ కూడా ఫుల్‌ఫిల్ అవుతూ ఉంటాయన్నమాట. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ హౌ మచ్ యూ లవ్ యువర్‌సెల్ఫ్. వెన్ యూ ట్రూలీ యువర్‌సెల్ఫ్, యూ స్టే సెంటర్డ్, కామ్, సెక్యూర్ అండ్ యువర్ రిలేషన్‌షిప్స్ ఎట్ హోమ్ యాస్ వెల్ అండ్ అట్ వర్క్ ఆర్ వండర్‌ఫుల్. సో, ఎప్పుడైతే గనక నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించుకున్నావో, నువ్వు చాలా కామ్‌గా ఫీల్ అవుతావు. చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతావు. అట్ ది సేమ్ టైమ్ చాలా సెంటర్డ్‌గా అంటే తొణకకుండా, బెణకకుండా, సుఖదుఖాలకి అతీతంగా ఎప్పుడైతే నువ్వు తయారవుతావో, నీ రిలేషన్‌షిప్స్ బావుంటాయి. నీ వర్క్‌లో, అలాగే నీ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్‌షిప్స్ కూడా చాలా అద్భుతంగా తయారవుతాయి. యూ విల్ ఫైండ్ యువర్‌సెల్ఫ్ రియాక్టింగ్ టు వేరియస్ సిట్యుయేషన్స్ అండ్ పీపుల్ డిఫరెంట్‌లీ. Matters that once you have been desperately important won't be quite as important anymore. Sorry. You will find yourself reacting to various situations and people differently. Matters matters that once you have been desperately important won't be quite as important anymore. New people will enter your life and perhaps some old ones will disappear, which can be scary at first and also wonderful, refreshing and exciting. ఏమో నాకిదంతా ఎక్కట్లేదు బుర్రలోకి. సో, ఓకే. విల్ స్టాప్ హియర్. రేపొకసారి చదివి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే.